8 మామిడి చెట్లంత లావు. రాజమౌళి బాహుబలి అన్నాడు కానండి, దీన్ని పెట్టి తీస్తే బాహుబలి 1, 2, 3 తీస్తారు. బాగా చిన్న పిల్లలు పట్టుకుని అలా అంటారు. అవును, ఇందాకే పగిలిందంట కదా. అవును, ఏమైంది? కెరటాలు మరీ ముందుకొచ్చాయి ఏంటి అని చూస్తున్నాను. జై చిత్ర. ఏమండి చింతామణి గారు? హాయ్ బ్రో, మీరు నా వెనకాల ఉన్నారా? నా ముందుకైనా రాలేకపోయారా? వెనకాల ఏం కనపడతారా? డిక్కీలు. చిత్ర బావగారు, చింతామణి గారు, ప్రపంచంలో ఎవడైనా తోచేసి పాట పాడతాడండి? ఏంటి అలా తోసావు? నేను తోయలేదండి, మా అమ్మ తోసింది, మీ మీద పడ్డాను. అమ్మో, మీ అమ్మ తోస్తే నా మీద పడ్డావా? అవునండి. మరి నేను తోస్తేను మా అమ్మ మీద పడతాను. మా అమ్మ తోస్తేను మరి మీ మీదే పడతాను. ఏమండి, చెప్పండి. వెనక్కి తిరగండి. అందులో 2 కుర్రాలు షూట్ చేసుకోండి. ఎందుకండి? తోయడానికి. దేనికండి తోయటం? మీరు ఉన్నారుగా, మీరు తోయలేరా? నేను అటు అస్తమానం రాలేను. ఏదో సంవత్సరాలు 2 సార్లు 3 వస్తుంది నాకు. వస్తే బాగారు, అయితే నీకు ఎవడో ఒకటి తొయ్యాలన్నమాట. ఏమండి, మా అమ్మ ఈ ఆటకి ఒక మంచి పేరు కూడా చెప్పిందండి. పేరు? తోపులాట. 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 తోసుకున్నాం రా బావా. నేనేమో ఇన్నోవా కారు కోసం వచ్చాను, ఇదేమో పెద్ద బుల్డోజర్ లాగా ఉంది. అమ్మా, నేను ఘాటీలు ఎక్కనమ్మా. శ్రీశైలం ఘాటి, అరకు ఘాటి, బాడేరు ఘాటీలు ఎక్కలేవు. నేను వచ్చిందే చింతామణి గారి కోసం. అలాగా? మా అక్క పక్క నుంచోండి. అమ్మమ్మ, ఒక్క నిమిషం. ఏమండి, ఏమండి రమణ గారు, మీకు ధర్మంగా ఉందా ఇది? వాళ్ళిద్దరు పెట్టుకున్నారు. బావా, నాకు ఎప్పుడు పెడతా? గుండు ఏంటి? నాకు టైం వచ్చినప్పుడు నేను పెడతాను. అందాకి తీసుకో. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అలాగా? బాగారు, మా అక్క పక్క నుంచి ఉంటే ఎలా ఉంది? మా అక్క మొహానికి ఎంత వెలుగు వచ్చిందో. వస్తుంది, నా వల్లే ఆ వెలుగు అంటాను. మీ వల్ల కాదు, మీ పక్కన ఉంటే మా అక్కకి వెలుగు వచ్చింది.